Hi అందరికీ. This video is especially for people who overthink a lot, just like me. Overthinking changes nothing, కానీ మన పీస్ని మాత్రం డెస్ట్రాయ్ చేస్తుంది. నేను ఎలా అంటే, నాకు చాలా క్లోజ్ ఉన్న పర్సన్ కొంచెం దూరం అవుతున్నారు అనిపించిన, లేదా ఒక మాట డిఫరెంట్గా మాట్లాడినా, నేను దాని గురించి ఒక 100 సార్లు ఆలోచిస్తూ ఉంటా. నేనేమైనా తప్పు చేశానా, వై ఆర్ దే బిహేవింగ్ లైక్ దిస్ అని మైండ్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత నేనే రియలైజ్ అయ్యా, నేను ఇక్కడ అంత ఓవర్ థింక్ చేస్తుంటే ఆ పర్సన్ మాత్రం ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా ఎలా ఉంటారు అని అప్పుడు అనిపించింది. వై షుడ్ ఐ హర్ట్ మై సెల్ఫ్ విత్ థాట్స్ దట్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ మై మైండ్. సో ప్లీజ్ నెవర్ లూజ్ యువర్ పీస్ బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. నాట్ ఎవ్రీ సైలెన్స్ means hate, not every distance means you are unwanted. And remember this one quote, I hope you never have to learn this hard way, but someone who genuinely loves you will never be the reason for your overthinking. Hi andariki. This video is especially for people who overthink a lot, just like me. Overthinking changes nothing, కానీ మన పీస్ని మాత్రం డెస్ట్రాయ్ చేస్తుంది. నేను ఎలా అంటే, నాకు చాలా క్లోజ్ ఉన్న పర్సన్ కొంచెం దూరం అవుతున్నారు అనిపించిన, లేదా ఒక మాట డిఫరెంట్గా మాట్లాడినా, నేను దాని గురించి ఒక 100 సార్లు ఆలోచిస్తూ ఉంటా. నేనేమైనా తప్పు చేశానా, వై ఆర్ దే బిహేవింగ్ లైక్ దిస్ అని మైండ్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత నేనే రియలైజ్ అయ్యా, నేను ఇక్కడ అంత ఓవర్ థింక్ చేస్తుంటే ఆ పర్సన్ మాత్రం ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా ఎలా ఉంటారు అని అప్పుడు అనిపించింది. వై షుడ్ ఐ హర్ట్ మై సెల్ఫ్ విత్ థాట్స్ దట్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ మై మైండ్. సో ప్లీజ్ నెవర్ లూజ్ యువర్ పీస్ బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. నాట్ ఎవ్రీ సైలెన్స్ means hate, not every distance means you are unwanted. And remember this one quote, I hope you never have to learn this hard way, but someone who genuinely loves you will never be the reason for your overthinking.